నమస్తే అందరికీ. ఈరోజు చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ లో ఒక హిందువును కూడా చెట్టు కట్టేసి మరి కాల్ చేయడం కూడా చూస్తున్నాము. చాలా అంటే చాలా బాధాకరం అనమాట. హిందువుల మీద ఆగని ఇంకా దాడులు కూడా జరుగుతున్నాయి. ముస్లిమ్స్ అందరూ కూడా ఒక పక్కన హిందూస్ ని అలాగే ఇండియాని ఎలా నాశనం చేయాలి, ఎలా వాళ్ళని అందరినీ చంపేయాలి, లేకపోతే మన ముస్లిమ్స్ అందరం కలిసి ఒక స్టేట్ గా మార్చుకోవాలి, మనమే ఉండాలి ఇక్కడ అని చెప్పి కూడా కొంతమంది కూడా వ్యవహరిస్తున్నారు. ఆ వ్యవహారంలో కూడా మొన్న రీసెంట్ గా జరిగిన హిందూస్ అందరూ కూడా బంగ్లాదేశ్ లో ఉన్న హిందూస్ అందరిని కూడా వాళ్ళందరూ కూడా తరిమేయడం కావచ్చు, వాళ్ళ మీద దాడులు చేయడం కావచ్చు, కొన్ని పోస్టులు చూసాం సేవ్ హిందూస్ అండ్ బంగ్లాదేశ్ అని కూడా. అలాగే బంగ్లాదేశ్ లో ఉన్న ఒక హిందువుని కూడా ఇంత దారుణంగా హత్య చేయడం అంటే చాలా దుర్మార్గం అని చెప్పుకోవాలి. అలాగే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీడియా వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వీడియోలు అయితే తీస్తున్నారు తప్ప దాన్ని ఎలా ఆపాలనే దానిపై కూడా వాళ్ళందరూ కూడా చర్యలు కూడా తీసుకోకపోవడంపై చాలా బాధాకరం అనిపిస్తుంది. అలాగే మొన్న జరిగిన ఒక విద్యార్థి నేత, ఒక హైదీ విద్యార్థి నేత చనిపోవడం తర్వాత అక్కడున్న అల్లరి మూక వాళ్ళందరూ కూడా ఒక విధ్వంసానికి అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు. అలాగే అక్కడున్న హిందూస్ పై దాడి చేసి ఆ హిందూస్ లో ఉన్న ఒక హిందువును కూడా తీసుకొని మెమిన్ సింగ్ అనే ఒక హిందువుని చెట్టు కట్టేసి కొట్టి, అలాగే తీసుకొచ్చి లాక్కొని వచ్చి తాడును కట్టేసి లాక్కొని వచ్చి కూడా ఒక చెట్టు కట్టేసి మరి కొట్టి మరి అతన్ని కాల్ చేయడం కూడా చూస్తున్నాం. మంటల్లో ఒక హిందువు మంటల్లో కూడా ఉండిపోవడం, కాలిపోతుంటే కూడా హిందూ ధర్మాలు కానీ హిందువులందరూ కూడా చూస్తున్నారు తప్ప ఎలాంటి స్పందన అయితే ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. అలాగే మన హిందూ అన్నిటినీ ఒక హిందూస్ గురించి చెప్పడం కావచ్చు, వాళ్ళందరూ వాయిస్ గా కొన్ని సోషల్ మీడియా పరంగా కావచ్చు, వాళ్ళందరి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి వైద్యుల మారుతి లైన్ లో తీసుకుందాం. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎందుకు ముస్లిమ్స్ మనపై ఇలా దాడి చేస్తున్నారు అనే దానిపై కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం. హలో, నమస్తే మారుతి. నమస్కారం. బాగున్నా మారుతి, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. అయితే ఒక ఇష్యూ అయితే వచ్చిందనమాట. బంగ్లాదేశ్ లో ఒక హిందువును కూడా చెట్టు కట్టేసి అతన్ని మంటల్లో కాల్చివేయడం కూడా చాలా అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. దానిపై మీ స్పందన ఏంటి? సహజంగా ఇది ఇప్పుడు మనకు అది బయటికి వచ్చింది, వెలుగులోకి వచ్చింది కాబట్టి కనిపించింది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోకే వచ్చి మొత్తం అఘాయిత్యం చేసి ఆవిడ పారిపోయి మన దేశానికి వచ్చినప్పుడు మనం ప్రొటెక్ట్ చేసినప్పుడు కాడ నుంచి ఇది మొదలైంది. దీనికి తోడు పాకిస్తాన్ మనని డైరెక్ట్ గా ఏం చేయలేక ఎప్పుడైతే బ్యాన్ చేసిన ఒక ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ ని మళ్ళీ పునఃస్థాపించి ఆ రాజకీయంగా పోటీ చేసి మొహమ్మద్ ఉనీస్ అని ఆయనని ఒక ముదురు ప్రైమ్ మినిస్టర్ ని పెట్టి ఆయనతో ఆడిచ్చిన నాటకం. ఇంటరిం ప్రైమ్ మినిస్టర్ వచ్చిన వ్యక్తి ఇంకా ఎలక్షన్లు కండక్ట్ చేయకుండా పవర్ తీసుకుంటా ఈ రోజు ఈ స్టూడెంట్స్ అనే వ్యక్తులు ఆల్రెడీ వాళ్ళకి నిరుద్యోగ సమస్య చాలా ఉంది. అక్కడ రిజర్వేషన్ అని కొత్తగా ఈ ఆర్మీ మెన్ ఎప్పుడైతే అప్పుడు పోరాడిరో, బంగ్లాదేశ్ వేర్పాటువాదానికి పోరాడిరో, వాళ్ళ పిల్లలకి తరాలకి రిజర్వేషన్ బిల్లు ఒకటి తీసుకొచ్చి ఇవన్నీ క్యాచ్ చేసుకొని వాళ్ళలో ఉన్న వ్యతిరేకతని ఇట్లా మొబిలైజ్ చేసి వాళ్ళని ఒక తీవ్రవాదులా చేస్తున్నారు. ఇక్కడ ఏమైతుందంటే కొన్ని మైనారిటీ, అక్కడ హిందువులు మైనారిటీలు కదా, అక్కడ ఉన్న కొన్ని ఏరియాలలో టార్గెట్ చేసి ప్రిసైజ్ గా వాళ్ళని అటాక్ చేస్తున్నారు ఆర్గనైజ్డ్ గా. ఇందులో పాకిస్తాన్ వాళ్ళ ISIS వీళ్ళందరూ ఉండే చేస్తున్నారు. రీసెంట్ గా ఒక స్టూడెంట్ లీడర్ ఒక ఆయన ఒక ఏంటమన్నా హైదీ అనే విద్యార్థి నేత కూడా విద్యార్థి నేత అనడం కూడా దౌర్భాగ్యం. ఒక టెర్రరిస్ట్ కన్నా దారుణంగా అక్కడ బంగ్లాదేశే కాదు, పక్కనున్న బీహారు, రాంచీ, పాట్నా, ఒరిస్సా ఇదంతా మాదే అని ఒక మ్యాప్ రిలీజ్ చేసిండు. తర్వాత ఒక అన్నోన్ గన్మ్యాన్ ఎవరో వచ్చి ఆయన చంపేసిన తర్వాత ఇంకా తీవ్రతరం చేశారు. మీరు కరెక్ట్ గా ఆలోచించండి, ఇది ఫ్రైడేనే జరుగుతాయి. ఇలాంటి ఈవెంట్స్ అన్ని ఫ్రైడేనే జరుగుతాయి. అంటే ఫ్రైడే రోజు వీళ్ళు మసీద్ పోయి నమాజ్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళని ఇట్లా సైడ్ ట్రాక్ చేసి ఇట్లా చేపిస్తుంటారు. ఏ విధంగా వీళ్ళు ఎందరో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఏముంది ఆ బుక్ లో? అసలు ఆ బుక్ లో వాళ్ళన్నీ కూడా మైండ్ రీఫ్రెష్ చేసి వాళ్ళందరినీ కూడా హిందువుల మీద రెచ్చగొట్టే విధంగా అసలు ఎందుకు చేస్తున్నట్టు? నాట్ ఓన్లీ హిందూ అని, వాళ్ళకి ఈ ప్రపంచం మొత్తం ఇస్లాం కావాలి. ఇప్పుడు నిజంగా ఖురాన్ లో ఏముందనేది ఆ మౌలవీ ముల్లాలకి తెలుస్తుంది. బేసిక్ గా మనం ఎంత చదువుతున్నా మీద చదువుతాం. ఇప్పుడు ఆరిజిన్ ఉన్న ముస్లిమ్స్ దుబాయ్లు, ఖతర్లా మీరు ఆ కంట్రీ చూస్తే వాళ్ళు డెవలప్ అయిపోయినారు, వాళ్ళు వ్యాపారానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ కొంచెం తగ్గుతున్నారు వాళ్ళు కూడా మారడం. రీసెంట్ గా మోదీ గారిని కార్ డ్రైవింగ్ లో తీసుకొని పోయినాడు.
మొహమ్మద్ ప్రొఫెట్ యొక్క వారసుడు 42nd వారసుడు. ఓకే. సో వాళ్ళు మారుతున్నారు కానీ వీళ్ళు కన్వర్ట్ అయిన ఎప్పుడో వీళ్ళు కన్వర్ట్ అయి ఉంటారు కదా, 200 ఏళ్ల కిందనో 150 ఏళ్ల కిందనో కన్వర్ట్ అయ్యి వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ సొంత రాజకీయం కోసం చేస్తున్న ఒక కుట్ర ఇది. అంటే ప్రపంచంలో వాళ్ళని గలీవ్ జలీవ్ అనే 91 కాశ్మీర్ పండిత్ ఎపిసోడస్ ఎట్లా జరిగిందో, ఆ ఊచకోత ఎట్లా జరిగిందో సేమ్ అదే నినాదం ఇప్పుడు కూడా నినాదించకపోవచ్చు, కానీ చేసే విధానం మాత్రం అదే. అంటే వాళ్ళు అయితే కన్వర్ట్ చేయాలి, లేకపోతే లవ్ జిహాద్లు చేయాలి, లేకపోతే భయపెట్టాలి, లేకపోతే కొట్టాలి, లేకపోతే చంపాలి, ఏ విధంగానైనా సరే. పాకిస్తాన్ డైరెక్ట్ గా మనం ఏం చేయలేక ISIS చేసే కుట్ర ఇది మొత్తం. ఓకే. దీనికి అఫ్ కోర్స్ ఖచ్చితంగా US ఫండింగ్ ఉందని విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే మనకి ఇండియా డెవలప్ అవుతున్నప్పుడు కొన్ని చూసి ఓర్చుకోలేని కంట్రీ ఇండియాని డైరెక్ట్ ఏం చేయలేక అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ ని రెచ్చగొట్టి 2 ఫ్రంట్ వార్ అని అప్పట్లో బిపిన్ రావత్ గారు చెప్తుండే, ఆయన ఆర్మీ చీఫ్ ఉన్నప్పుడు. అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ దేర్ నౌ. ఆయన చెప్తుండే 2 ఫ్రంట్ వార్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైనా భారత్ అని, ఇటు బంగ్లాదేశ్ నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మన ఇండియాలో ఉన్న ముస్లిమ్సే మన పైన దాడి చేస్తున్నారు. ఒక డాక్టర్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు కూడా దాడి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ లో చూసుకుంటే ఒక హిందువుని కూడా అలా చేస్తున్నారు అనమాట. ఎందుకు ప్రత్యేకంగా హిందువులనే ఎందుకు అంత టార్గెట్ చేసినట్టు? వాళ్ళకి అగేన్స్ట్ ఉన్న రిలీజియన్ అంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ కి అగేన్స్ట్ ఉన్నారు. ఇప్పుడు ఆడ క్రిస్టియన్లు ఉండని ఎందుకంటే ఆస్ట్రేలియాలో వాళ్ళు చదువుకున్న స్టూడెంట్సే వాళ్ళు కూడా అంత ఈడ మనకి కసబ్ వచ్చి ఈడ ఎట్లా సడన్ గా వచ్చి అటాక్ చేసారో వాళ్ళు కూడా స్టూడెంట్సే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి, అంతకుముందు వాళ్ళు పాకిస్తాన్ ఆయన హైదరాబాద్ రూట్స్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో ఆ చంపిన వ్యక్తి ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో. సో వీళ్ళు ప్రపంచ వ్యాప్తంగా యూదులని ఊచకోత విధించింది వీళ్ళు కదా. ఆ రోజు ఆడ ఆస్ట్రేలియాలో మొత్తం వాళ్ళని చంపుతున్నారు. యూదులు ప్రపంచం మొత్తంలో 2 కోట్ల మంది ఉంటారండి, 2 కోట్ల మంది ఉర్రు. అండ్ వాళ్ళు కన్వర్షన్ చేయరు, వాళ్ళు ఉన్న వాళ్ళే ఉంటారు, వాళ్ళ వాల్యూస్ తో వాళ్ళు ఉంటారు. ఇక్కడ వాళ్ళని అక్కడ చంపారు. సో ఇక్కడ వీళ్ళ ఐడియాలజీ ఏంటంటే బేసిక్ గా ఇదే, ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం మతాన్ని వ్యాప్తి చెందాలని కొంతమంది ఈ దుబాయ్ లో కూర్చున్నోడు, ఖతర్ లో కూర్చున్నోళ్ళు, రాజులు వీళ్ళు చేయరు. మళ్ళీ అట్లా ఈ ఇరాన్, ఇరాక్, ఇక్కడ మళ్ళా ఈ కంట్రీస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ కంట్రీస్ లో చేస్తారు. ఇట్లా ఈ కంట్రీ మోటివేట్ చేస్తారు అట్లా ఈ కంట్రీస్. ఓకే. అంటే ఫైనల్ గా అసలు మరి దీనికి ఎలాంటి పరిష్కారం ఉండబోతుంది? ఎలాంటి పరిష్కారం తీసుకుంటే హిందూస్ అందరు కూడా అక్కడ నుంచి సేవ్ అవుతారు, లేకపోతే ముస్లిమ్స్ ఇంకెప్పుడు హిందువులపై దాడి చేయడం ఆపుతారని మీకు అనిపిస్తుంది? మీ వేదిక మీదుగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఈజాగా మధు గారు మీకు తెలిసే ఉంటది, కాలేజీ రోజుల్లో నేను విద్యార్థి పరిషత్ లో పనిచేస్తున్నప్పుడు CAA సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఓకే. దాన్ని సపోర్ట్ చేస్తూ ఆ క్యాబ్ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు కూడా మేము ఆ బిల్లుని మనం సపోర్ట్ చేసినాం. తర్వాత కూడా దీన్ని అమలు చేయాలని చెప్పినాం. CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే బయట దేశంలో మనకి పార్టీషన్ అయినప్పుడు ఏమవుతుందంటే రిలీజియన్ బేస్డ్ గా పార్టీషన్ అయింది. కాబట్టి ముస్లింలందరికీ ఒక కంట్రీ ఇచ్చారు, హిందువులందరికీ ఒక కంట్రీ ఇచ్చారు. ఇది వాస్తవం, ఇది జరిగిన విషయం. ఓకే. ఇక్కడ ఏమైందంటే అంబేద్కర్ గారు కూడా చెప్పారు, నేను ఈ పార్టీషన్ నేను ఒప్పుకోను, కానీ ఒకవేళ ఒప్పుకోవాల్సి వస్తే ఆఖరి ముస్లిం భారతదేశం నుంచి పాకిస్తాన్ దాకా ఆఖరి హిందూ, పాకిస్తాన్ నుంచి హిందూ ఇండియాకి వచ్చేదాకా పార్టీషన్ కంప్లీట్ కానట్టు అని చెప్పిండు. అయితే ఇక్కడ ఏమైందంటే CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఈ దేశంలో పుట్టి పెరిగిన వ్యక్తులకు సభ్యత్వం ఉంది. ఎవరైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్కడున్న మైనారిటీగా ఉన్న హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, యోధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన దేశానికి రావడానికి ఫ్రీ ఇచ్చిందనమాట. అంటే రావచ్చు, మనకి వాళ్ళు వచ్చి మన దేశంలో బతుకొచ్చని. అక్కడ ముస్లిం ని ఎక్సెప్షన్ చేశారు, ఎందుకంటే అది ఉన్నదే మెజారిటీ ముస్లిమ్స్ కదా, అక్కడ ప్రాబ్లం అయిన మైనారిటీలో కదా ఆల్రెడీ ఇచ్చింది. కానీ దాన్ని బలంగా అమలు పరచడంలో మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు వెనకాడిందో నాకు రీజన్ అయితే తెలియదు, కానీ అది 100% సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేస్తే మాత్రం అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మారుతి గారు. వెరీ మచ్. హిందువులు అందరూ కూడా చాలా అంటే చాలా భద్రత లేకుండా పోతున్నారు. అలాగే ఈ బంగ్లాదేశ్ లో కూడా జరిగినటువంటి ఈ దారుణం కూడా చాలా దయనీయంగా మారిందనమాట. అక్కడున్న అల్లరిమూక కావచ్చు, వాళ్ళందరూ కూడా అల్లర్లు రేపి ఒక హిందువుని కూడా అలా చేయడం కూడా చాలా బాధించని చెప్తే, అలాగే మారుతి ఏం చెప్తున్నాడు అంటే CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా అమలు చేసినట్టయితే బీజేపీ ప్రభుత్వం దీన్ని శ్రద్ధగా తీసుకొని యాక్ట్ని అమలు చేస్తే వీటన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే
బంగ్లాదేశ్ లో జరిగిన ఈ అటాక్ గురించి కావచ్చు, అలాగే హిందూస్ పై జరిగిన ఈ దాడి కావచ్చు, ఒక మనిషిని అలా క్రూరంగా చాలా క్రూరంగా అలా మంటల్లో కూడా కాల్చడం అనేది చాలా క్రూరమైన విషయం అనమాట. దాని అన్నిటిని కూడా చర్యలు తీసుకోవాలా, హిందువులందరూ కూడా దీనిపైన స్పందించి అసలు బంగ్లాదేశ్ లో ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానిపై కూడా చర్చనైతే పెట్టాలని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి Time 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.